ఇక అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ దాటికి టెక్సస్ నుంచి వర్జీనియా వరకు వణికిపోతున్నారు. ఇక మరోవైపు మిసిసి ఫ్లోరిడాలో చలి పంజా విసురుతోంది. చలి స్ట్రోమ్తో కెంటకీ, వర్జీనియా, కాన్సస్, ఆర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా 18 రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. 20 కోట్ల మందికి తుఫాన్ ప్రభావం చూపిస్తుండగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు. ఎమర్జెన్సీ దృష్ట్యా నిత్యావసరాల కోసం అమెరికన్లు ఎగబడడంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. అతి శీతల గాలుల ధాటికి దేశవ్యాప్తంగా చాలా చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. ఇక మరోవైపు ఆర్కిటిక్ బ్లాస్ట్లో వీస్తున్న గాలిగాలులే ఈ తుఫానుకు కారణమంటోంది రవాణా శాఖ. వాతావరణ శాఖ వచ్చే 2-3 రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ఇక భీకర మంచు తుఫాన్తో పలు రాష్ట్రాల్లో 10,000కు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్, న్యూజెర్సీలకు వెళ్లే అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించింది ఎయిర్ ఇండియా.